గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాకిస్తాన్ తో పోలికని తీసుకోవడం, ప్రతిసారి తెలంగాణ విభజన అనగానే అనాల్సినటువంటి అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ మీకు ఉండాల్సినటువంటి అవగాహన మీకు లేకపోతే మేమేం చేస్తాం? పార్లమెంటరీ సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి, పార్లమెంట్ నడిపే విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు, అరే ఎదవల్లారా మీకు పార్లమెంట్ నడపడం రాదు, మీలాగా మేము తలుపులేసి తన్ని పెప్పర్ స్ప్రేలు కొట్టి సొంత పార్టీ వాళ్ళతో తన్నుకొని మేము చెయ్యంరా బాబు, ప్రొసీజర్ని ఫాలో అవుతాము, ఈ దేశ విభజన జరిగిన రోజు కూడా అట్లా జరగలేదు, మీరు అంత థర్డ్ రేట్ ఫెలోస్ మీ పద్ధతి అని చెప్పిండు. దాన్ని మీరు తీసుకొని వచ్చి పాకిస్తాన్ తోటి కూల్చారు. ఏది పడుతుంది మీరు మాట్లాడుతుంటారు. ఆవేశంగా ఎవడో అరుస్తున్నప్పుడు వారు అన్నారు, వారు దానికి వివరణ ఇచ్చుకున్నారు, నేను ఆ ఉద్దేశం అది కాదని చెప్పారు. దానికి తెలుగు మీడియాకి, చచ్చిపోయిన టీఆర్ఎస్కి ఏదో బూస్ట్ లాగా, చచ్చిపోయినది ఆల్రెడీ, చచ్చిపోయిన పాముకి నువ్వు ఎన్ని పాలు పోసినా తాగదు కవిత. అది ఆ చచ్చిపోయిన టీఆర్ఎస్ లేకపోతేందుకు వాళ్ళు ఎదవలు సెంటిమెంట్ కోసం ఏడుస్తారు. అరే నీ క్యాబినెట్లో ఎవడన్నా ఒకడు జై తెలంగాణ అన్నోడు ఉన్నాడురా? ఎప్పుడు? మొదటి క్యాబినెట్లో, రెండో క్యాబినెట్లో ఎవడున్నాడు రా? చంద్రశేఖరరావు గారి క్యాబినెట్లో జై తెలంగాణ అన్న మేమందరం రోడ్ల మీద అన్నాం. మమ్మల్ని కట్టెపెట్టుకొని కొట్టిన దానం నాగేందర్ నల్లద్దాలు పెట్టుకొని మీ టీఆర్ఎస్ కండువా కప్పుకొని సిగ్గు లేకుండా మీ పక్కన కూర్చుంటాడు. ఇలా మీరు ఓడిపోతే మళ్ళీ అదే నల్లద్దాలు పెట్టుకొని పోయి అవతల కాంగ్రెస్ కండువా వేసుకొని మీ మీదనే పోటీ చేస్తాడు. మీరు మనుషులేనా అసలు? మీరు టికెట్లు ఎవరికి ఇచ్చిర్రు? మీరు మంత్రి పదవి ఎవరికి ఇచ్చిర్రు? ఎవరికి ఇచ్చిర్రు? ఎవరైనా ఒక్కడు జై తెలంగాణ అన్నోడు ఉన్నాడు ఆ క్యాబినెట్లో? చదువు పేర్లు, చదువు అంటున్న పేర్లు అప్పుడున్న వాళ్ళు అందరూ అప్పుడు లేడు. ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎవరు కడియం శ్రీహరి, ఎవరు వీళ్ళంతా? ఎవరు తాటికొండ రాజయ్య? ఎవరు? కాంగ్రెస్లోకి వెళ్ళి రిజైన్ చేసి కొద్ది రోజుల ముందు జాయిన్ అయిన ఆయన కదా. జై తెలంగాణ అన్న వాళ్ళు ఒక్కరిని తీసుకొచ్చింది చూపెట్టుర్రి, ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చింది చెప్పుర్రి. తలసాని శ్రీనివాస్ యాదవ్ జై తెలంగాణ అన్నాడు. అయినాడన తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే తెలుగుదేశం కండువా వేసుకొని హైదరాబాద్లో తిరగనీయ నిన్ను తంతా అని చెప్పిండు. కడియం శ్రీహరి అంటాడు, వాడు నా కాలిగోటికి సరిపోడు అన్నాడు స్టేషన్ కన్పూర్కి ఉప ఎన్నిక జరుగుతుంటే. ఎర్రబెల్లి దయాకర్రావు ఏమన్నాడు చంద్రశేఖరరావుని ఉద్దేశించి? మీకు సిగ్గు లేకపోతే తెలంగాణ సమాజాన్ని తీసుకొస్తే ఎట్లా? ఎవరు మీ క్యాబినెట్లో ఒక్కడన్నా జై తెలంగాణ అన్నోడు ఉన్నాడా? అని తెలంగాణ అంటే అర్థం తెలిసినోడు ఉన్నాడా? ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా? తుమ్మల నాగేశ్వరరావు జై తెలంగాణ అన్నాడా? కడియం శ్రీహరి జై తెలంగాణ అన్నాడా? ఎవరన్నారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ జై తెలంగాణ అన్నాడా? మంత్రి మల్లారెడ్డి జై తెలంగాణ అన్నాడా? జోకర్ గాళ్ళని, బఫూన్ గాళ్ళని పైసలు తీసుకొని ఇష్టారాజ్యంగా అమ్ముకున్న వాళ్ళు మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా? మీరు మీ కడుపు నొత్తే మేమందరం తెలంగాణ అనాలనా? శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ తెలియలేను నువ్వు మాట్లాడతావా జై తెలంగాణ గురించి? నీదో పార్టీ, నీదో సిద్ధాంతం, నువ్వు ఒక లెక్క మాట్లాడతావు. ఎన్ని రాజ్యసభలు అమ్ముకున్నావు? ఎవడు? జోగినిపల్లి సంతోష్ ఎందుకు ఇస్తావు రాజ్యసభ? ఎవడు? హెట్రోడ్రగ్స్ పార్థసారథి రెడ్డి తెలంగాణకి ఆయనకి ఏం సంబంధం? ఎవరు అంటూ నీ దొంగలంతా? ఎవరు? కేశవరావు ఎవడు? సార్లు ఎట్లా రెన్యువల్ అవుతుంది టీఆర్ఎస్? ఎవరు అంటున్నా వీళ్ళంతా? ఎవరికి ఇచ్చిన మేయరు? ఎవరు? విజయలక్ష్మి నన్ను జై తెలంగాణ అని తిరిగిందా? మీరేమో ఒక్క మా ఎంపీ గారు దానికి వివరణ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ తోటి పోల్చిరు. జై తెలంగాణ అంటే తన్నినోళ్ళకి ఇచ్చారు మంత్రి పదవులు. ఆయన మాట్లాడుతున్నప్పుడు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళెవరూ అడ్డు చెప్పలేదు. ఓన్లీ కాంగ్రెస్కి చెందినటువంటి ఒక 2 మాత్రమే అడ్డు చెప్పారు. ఆ పని కూడా చెయ్యలేదు అనే మాట కాంగ్రెస్ అంటోంది. బీఆర్ఎస్ మా వాళ్ళు ఉంటే మేము వాయిస్ వినిపించేవాళ్ళం, మా వాళ్ళు లేని లోటు తెలిసింది ఈ రోజు అనే మాట. రఘునందన్ రావు కంటే ఎక్కువ ఎవడరా జై తెలంగాణ అన్నది? ఎన్నడూ కేటీఆర్ నువ్వు తెలంగాణకి? మేము 2001లో జలదృశ్యానికి సున్నమేసిన వాళ్ళను. మీ అయ్యే పార్టీ పెడితే అది గెలవది సావదని చెప్పి అమెరికాలో ఉద్యోగం చేసుకున్నావు నువ్వు, నీ చెల్లె. తమాషా చేస్తారు. అయ్యే వారసత్వంకి వెళ్ళొచ్చి ఇలా తమాషాలు చేసుకుంటా నాలాంటి వాళ్ళని చంపి నువ్వు మా జై తెలంగాణ అన్నోని. ఎన్నడొచ్చినావు నువ్వు తెలంగాణకి? మేము కదా జలదృశ్యానికి సున్నమేసిన వాళ్ళు 2001లో ఉన్న వాళ్ళం. ఎవరిని 2001 నుంచి ఉన్న వాళ్ళని కాపాడింది? మీ వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు మీ వాళ్ళు? ఎట్లా వస్తారో చూస్తాం మేము, ఏడికి వస్తారో కూడా చూస్తాం మేము. మీ వాళ్ళు ఏంది? మీ వాళ్ళు మీరంతా పైసలు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు. ఇంకా మీకు తెలంగాణ హక్కు, దాని గురించి తెలంగాణ మాది. ఏడబుట్టినావు నువ్వు, ఏడబెరిగినావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మేము కదా జై తెలంగాణ వాళ్ళం. చచ్చిపోయిన 1200 కుటుంబాలకు ఏం చేసింది నీ కుటుంబం? నీ ప్రభుత్వం ఏం చేసింది 10 ఏళ్ళల్లో? వీళ్ళట జై తెలంగాణ అన్నట. ఏం జై తెలంగాణ? ఏమైనా వద్దన్నాడు కదా జై తెలంగాణ అనే పేరే తీసి పారేసి బీఆర్ఎస్ అనేటి దేశం అంతా తిరిగిరు కదా. నీ తలతిక మాటలు మాట్లాడి తలతిక దేశాలు వేసుకోవద్దు. అట్లా లిమిట్లో ఉంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పమన్నారు. రమ్మనూరు ఎవడో మాట్లాడేటోడు ఏం చేసిరు వాళ్ళు తెలంగాణకి? నేను మాట్లాడతా. రమ్మనూరు అంటున్నా, ఒక్కరికన్నా జై తెలంగాణ అనొస్తుందా? తెలంగాణలో ఉన్న జిల్లాలేందో చెప్పొస్తుందా వాళ్ళకి? ఏం చెప్పొస్తుంది వాళ్ళకి? ఏం అవగాహన ఉంది వాళ్ళకి తెలంగాణ మీద? 100 కోట్లు ఇచ్చుకుంటే మంత్రి పదవులు కొనుక్కున్న, దొంగలకు సద్దులు కట్టి దొంగలకు రాజ్యసభలు అమ్ముకున్న టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో
ఒక్కరోజు తెలంగాణ కోసం పనిచేయని టీఆర్ఎస్ నాయకులు వీళ్ళు వచ్చి మాకు చెప్తారా ఈ రోజు? ఏడుంది మీ దగ్గర నీతి? ఏడుంది మీ దగ్గర సిద్ధాంతం? రండి, నేను అడుగుతా, మీ ఎమ్మెల్యేలు ఎవరు, మీ ఎమ్మెల్సీలు ఎవరు, మీ రాజ్యసభ సభ్యులు ఎవరు, ఎవరెవరికి ఎంత అమ్మీర్రు, ఎన్ని మీ ఆస్తులు ఎన్ని? ఇవి మాట్లాడితే కడుపు నొస్తుంది, మీకు నొస్తుంది, వాళ్ళకి నొస్తుంది. ఏం చేయమంటారు? ఇదే మాటలు కవిత కూడా ఉంటుంది. అందుకే తెలంగాణ రక్షణ సేన అనే మాట టీఆర్ఎస్ నాకే రాసి పెట్టుంది అని ఉంది. కొత్త పార్టీ, పాత పేరు. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకట్లా? అది వాళ్ళు చూసుకుంటున్నారు. ఆస్తి పంపకం, అది అన్న చెల్లెళ్ళ పంపకం, రాజకీయ వారసత్వం పంపకం, అయ్యే తర్వాత నాకే ముఖ్యమంత్రి కావాలనేది చెల్లె పదవి, చెల్లె ఆశ. ఆమె చెప్తానే ఉంది, ఇవాళ కాకపోతే రేపైనా ముఖ్యమంత్రి అవుతా అని. పదవుల కోసం కొట్లాడేటోళ్ళు వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు కాదు. అందుకనే వాళ్ళ గురించి మనం మాట్లాడదు. నువ్వెందుకు తీసుకున్నావు ఎమ్మెల్సీ పదవి? శంకరమ్మకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? జ్ఞానం ఏమైంది చెల్లెకి? ఎంపీ ఓడిపోగానే అర్జెంటుగా వచ్చి అడ్డదారి లోపల ఎందుకు ఎమ్మెల్సీకి వచ్చినావు? నాయన తప్పు చేస్తున్నాం, మరి మనం శంకరమ్మకి ఇవ్వాలని ఎందుకు చెప్పలే? ఇవాళ నీకు బహుజనవాదం, బీసీవాదం, మహిళావాదం ఇవన్నీ ఎందుకు ఆదుకొస్తున్నాయి చెల్లె? పాంచజన్యం ఏంటి అవన్నీ? ఎవడో రాసిస్తే మంచి కనబడుతున్నాయి కాబట్టి మాట్లాడుకుంటూ పోతుంటారు. జనం 2 సార్లు చెప్పారు బుద్ధి, అయినా మీకు బుద్ధి రాకపోతే ఎవడేం చేస్తారు? సో కొత్తగా వచ్చినటువంటి పార్టీ మీకేం పోటీ అనిపించట్లేదా? తను ఇప్పుడు కవితక్క కాదు, కవితమ్మ లాగా అమ్మ పిల్లల గురించి ఏం ఆలోచించాలో, ఏం చేయాలో అవన్నీ నేను చేస్తాను అని చెప్తోంది. 3 పూటలు బిర్యానీ తిన్నాడు వచ్చి నీకు రేపు భోజనం పెడతా అన్నట్టున్నది. నాకు ఇప్పుడు ఆకలి అవుతుందిరా అంటే రేపు భోజనం పెడతా అని చెప్తున్నారు వీళ్ళంతా. ఇయ్యాలటి భోజనం గురించి మాట్లాడుండ్రి. 10 ఏళ్ళు పూలే విగ్రహం పెట్టకపోతే నువ్వు ఏం చేసినావు? మీ నాయనతో ఎన్నిసార్లు కొట్లాడినావు చెప్పు? అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ఇయ్యాల తిరుగుతుంది ఈమె. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? పూలే విగ్రహం పెట్టాలనే ఆలోచన మీ నాయనకు నీకు ఎందుకు రాలేదు? ఇయ్యలేం సామాజిక తెలంగాణ, ఇయ్యలేం బహుజన తెలంగాణ, నీ కొలువోతే సామాజిక తెలంగాణ. ఎందుకు శంకరమ్మకి ఎందుకు ఇయ్యాలి ఎమ్మెల్సీ? ఎవరు? సురేష్ రెడ్డి ఎవరు? టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్పీకర్గా వ్యవహరించి 4 సంవత్సరాల 9 నెలలు సాగదీసి ఆ పిటిషన్లని 4 రోజులైతే అసెంబ్లీ అయిపోతుందనగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిన కేఆర్ సురేష్ రెడ్డి గారు ఇలా మీ పార్టీ తరఫుకెళ్ళి రాజ్యసభ సభ్యుడు అవుతాడు. అవునా? కె కేశవరావు గారికి 2 సార్లు ఇస్తావు రాజ్యసభ. నీకు పొద్దుగల టైంకు గోళీలు వేసే జోగినిపల్లి సంతోష్ అనేటువంటి రాజ్యసభ ఇస్తావు. పట్టపగలు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అని చచ్చిపోతూ దవాఖానలో మేమందరం పోతే అన్న నేను చచ్చిపోతున్నా నాకు తెలుస్తుంది, తెలంగాణ వచ్చేదాకా కొట్లాడు అని మాట్లాడిన శ్రీకాంతాచారి తల్లికి కనీసం ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చేత కాదు వీళ్ళకి. వీళ్ళు వచ్చి శుద్ధులు చెప్తారు ఇలా మాకు బీజేపీలకు అర్హత లేదు, మీకుందా అర్హత? అసలు మీరు ఎవరు అంటున్నా? తెలంగాణ పేరు మీద పత్తు దోసుకున్న వాళ్ళు, మీరు వ్యాపారం చేసిన వాళ్ళు. యూ డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ స్టాండ్ ఆర్ మోరల్ స్టాండ్ టు స్పీక్ సంథింగ్ అగెన్స్ట్ తెలంగాణ. అందుకేనా నెక్స్ట్ మేమే వస్తాం, బీఆర్ఎస్ని రానివ్వము, ఎంపీలు ఎట్లా వస్తారో చూస్తారు అన్నది. నేను మళ్ళీ చెప్తాను మీకు, టీఆర్ఎస్ వద్దనుకున్నది వాళ్ళు, దాన్ని బీఆర్ఎస్గా మార్చుకున్నది వాళ్ళు. దానికి ప్రజలు ఇచ్చిన రెస్పాన్స్ సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీప్ ఇచ్చి ఇక వద్దురా బాబు మీ 10 ఏళ్ళు బాగా దోసుకున్నారని రెస్ట్ ఇచ్చిండ్రు. ఏనాడు జనంలోకి వచ్చిండా కేసీఆర్ ఓడిపోయిన తర్వాత? జగిత్యాల్లో ఉన్న మాట ఎప్పుడన్నా జనాన్ని కలిసిరా? జమ చేసుకున్న జనానికి వచ్చి మైక్ నాది నేను చెప్పిన మీడియాకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కాబట్టి అన్నిట్లో లైవ్ అవుతుంది కాబట్టి మాట్లాడిపోయినాక అంతే. ఏముంది అందులో అంటున్నా? నువ్వు ఎన్నో జనాన్ని కలిసినావు అంటున్నా ఓడిపోయినాక. నీకు వచ్చి చెప్పిన జనమే వాడు. నీ ఫామ్ హౌస్ గేట్లు ఎవరికి తెరుచుకుంటున్నాయి? ఏ జనానికి తెరుచుకుంటున్నాయి చెప్పు? నువ్వు ఏ జనంతో మాట్లాడినావు? నీకు భజన వేసేటోళ్ళతోటే కదా. కనీసం ఫామ్ హౌస్లో పనిచేసేటోళ్ళని అడిగినా చెప్తారు. నువ్వు 10 ఏళ్ళు ఏం తప్పులు చేసినావు వాళ్ళు చెప్తారు కదా పొలంలో పనిచేసేటోళ్ళు. ఏ జనం మాట్లాడిరు కేసీఆర్ తోటి? మీరు మాట్లాడిరా? ఓడిపోయినాక మీకు కలిసిండా కేసీఆర్ అంటే? ఆయన 2.5 ఏళ్ళు అయింది. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అనేట ఆయన గజవల్ ఏదన్నా ఊరికి వచ్చిందా? ప్రజల్ని కలిసిండా? మామకు మంచిగా లేదు 4-10 బస్సులు పెట్టి అందరిని నొలికిపోయి వరుస కాలు మొక్కించి మీడియాని మేనేజ్ చేసి అవే ఈవెంట్ చూపించారు తప్ప ఓడిపోయినాక మీరు జనాన్ని వచ్చి కలిసిందే అన్నాడు అంటున్నా. ఎందుకు మళ్ళీ టీఆర్ఎస్కి అవకాశం ఎందుకు ఇస్తారు? ఏమున్నదని ఇస్తారు? మీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి. కాళేశ్వరంలో అవినీతి చేసిరు అంటుంది, నీ పక్కన గుంట నక్కలు ఉన్నాయో అన్నారు, దానికి సమాధానం చెప్పుర్రి. కేటీఆర్ వాడేవానికి ఏం తెలియదని చెప్పి గంజిలి ఏం తీసినట్టు తీసి పారేసింది, దానికి సమాధానం చెప్పు. నన్నెందుకు అడుగుతారు? నన్నెందుకు నానోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు మీరు? చెల్లె తిట్టిన తిట్లకు సమాధానం అన్నని చెప్పమనుండ్రి, అయ్యని చెప్పమనుండ్రి. అసలు నువ్వు మనిషివే కాదు మర మనిషివే అని చెప్పింది. ఇక అంతకంటే దారుణంగా ఇంకేం పాడైతుంది? అది తండ్రి నన్నలేదు, ఒక పార్టీ అధ్యక్షుడిని అన్నాను అనే మాట కూడా తనే సమర్థించుకోవడానికి నేను కూడా సమర్థించుకుంటాను. రేపు మళ్ళీ మీరు వచ్చి అడిగితే నేను కూడా బాగా సమర్థించుకోగలుగుతాను. సమర్థించుకోవడం వేరు, వాస్తవాలు వేరు. మెకానికల్ లైఫ్ కాకపోతే కేసీఆర్ గారు లైఫ్ ఏంది? నేను అదే అడుగుతున్నా. జనాన్ని ఎప్పుడు కలుస్తారు కేసీఆర్ గారు అంటున్నా. జనాన్ని విడిచిపెట్టారు. ఎమ్మెల్యేలు ఎప్పుడు కలుస్తారు చెప్పురు? అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు? 6 నెలలకు ఒకసారి సంతకం పెట్టకపోతే సభ్యత్వం పోతుంది కాబట్టి గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది కాబట్టి వచ్చి సంతకం పెట్టి సభకి వెళ్ళిపోతున్నారు. సభ నడిచినప్పుడు వచ్చింది ఎప్పుడు? ప్రతిపక్ష నాయకుని సమస్యల గురించి మాట్లాడింది ఎప్పుడు?
బావ బొమ్మ వచ్చిందని బామ్మర్ది పోతాడు, పోతే బామ్మర్ది బొమ్మ వచ్చిందని బావ పోతారు. ఇద్దరి దగ్గర సంపాదించుకున్న పైసలు ఉన్నాయి కాబట్టి ఇంత మీడియాతో పెట్టి రాయించుకుంటుంటారు అంతే. అంతకుమించి వాళ్ళు చేసిన పోరాటాలు ఏంది, వాళ్ళు చేసిన ఉద్యమాలు ఏంది? ఇప్పుడు ప్రజలు ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. 2.5 ఏళ్ళైంది, ఎందుకు ఓడించాము ఈ ప్రభుత్వం. మీకు చెప్పింది ఎవరన్నా ఉన్నారా కవిత గారు? కేసీఆర్ జగిత్యాల్లో కేసీఆర్ గారు అవసరం కోసం 100 అబద్ధాలు ఆడతాడు. అధికారంలోకి రావడం కోసం దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేసిండా 10 ఏళ్ళలో చేసిండా అంటున్నా? 10 మంది దళితుల్ని మంత్రుల్ని చేసిండా? రాజాయన్ మంత్రి చేస్తే రాత్రి వీకేసిండు. ఏం చేసిండు సార్ దళితులకి? ఆయన అబద్ధాలు ఎవడన్నా ఆడతాడా? సచార కమిటీ నివేదికను అమలు చేస్తాం, చేసినవా? జనాభాలో సగం ఉన్నారు మహిళలు, ఒక్క మంత్రి పదవి ఇచ్చినావా నీ క్యాబినెట్లో? 2 క్యాబినెట్లు ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు? పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళకి ఇచ్చినావు తప్ప నీతోటి జై తెలంగాణ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలే కదా నువ్వు. ఎవరు నీ మంత్రులు? ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించుకోరు. మా మీడియా మిత్రులు కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. జై తెలంగాణతో పాటుగా జై శ్రీరామ్ అనే నినాదాలు. జై శ్రీరామ్ అంటే డబ్బులు ఏమన్నా పైనుంచి ఊడిపడతాయా అనే మాట మంత్రి కొండా సురేఖ. జై తెలంగాణ అంటే ఊడిపడతాయా? జై సోనియా అంటే ఊడిపడతాయా? మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు అని ఆలోచించుకొని మాట్లాడుకోవాలి. అధికారంలో ఉన్నాం కదా ఏది పడితే అది మాట్లాడితే నేను జై శ్రీరామ్ అననీయా అన్నది ఎవరు? దీది. ఇవాళ ఏడున్నది దీది? ఇంకో 2 రోజుల తర్వాత ఏడుంటో చూడు అంటున్నా. ఏం చేస్తారు, ఏమవుతుంది? ఏమైతే చేస్తారు, మాజీ సీఎం అవుతుంది. మేము బర్తరఫ్ చేసేది ఏంది? బర్తరఫ్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని మాజీ సీఎం చేయాల్సిన అవసరమే లేదు. కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు, కొత్త అసెంబ్లీ నడుస్తూనే ఉంటుంది. అసెంబ్లీ డిజాల్వ్ అయినాక ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడు? ఇంకా ఆమె గురించి చేసేది నేను కాదు మాట్లాడాల్సింది. అంటే చెప్పాలి సమాధానం. ఇప్పుడు అడుగుతారు, ఏ డాక్టర్ మీదనైతే అత్యాచారం చేస్తే నువ్వు కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదో ఆ తల్లి చెప్పింది, రేపు భవిష్యత్తులో మీరు నాకు అధికారం ఇస్తే జుట్టు బట్టి ఈడ్చుకొచ్చి కొడతా అసెంబ్లీలోంచి అని చెప్పింది. రేపు ఆమెకు సమాధానం చెప్పు అసెంబ్లీలో. బహుశా అందుకనే అనుకుంటా ప్రజలు అసెంబ్లీకి పోతే అట్లా కొడతారని ఉద్దేశం పోతే అది కూడా ఇవ్వలేదు ఆమెకు అవకాశం. పాపం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మేము బీజేపీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ జనం ఓట్లేస్తే గెలిచిన వాళ్ళే మాట్లాడతారు. రేపు సమాధానం చెప్పు ఒక్కొక్క ప్రశ్నకి. జై శ్రీరామ్ అననీయవా? ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు జై శ్రీరామ్ ఇంటి ముందుకు వచ్చి గంట కొట్టి మరీ చెప్తాం. ఏం చేస్తాం? జై శ్రీరామ్ అంటే బీజేపీ ఆదుకుంటుందా లేకపోతే కేంద్రం ఆదుకుంటుందా ఏంటి అసలు? ఏంది? కొండా సురేఖకి ఏం కావాలి అంటున్నా. మోదీ వస్తున్నారు, మోదీ వచ్చి ఏమి ఇస్తారు మాకేం చెప్తున్నాం కదా. డబ్బు రావట్లేదు. ఆమెకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ వరంగల్కి ఎయిర్పోర్ట్ మేమే ఇస్తున్నాం. ఆమెకు తెలియాలి. 2 గంటలు ఈడ్చుకుంటూ ఇటుకెళ్ళి వరంగల్ ఓడి పోతుంది అక్క నీకు. అది కుంచుకో, వరంగల్ ఎయిర్పోర్ట్ మేము ఇస్తున్నాం అంటున్నా. ఎందుకు వేయలే మీ కాంగ్రెస్ 60 ఏళ్ళకోలే? వరంగల్కి ఎయిర్పోర్ట్ ఎందుకు వేయలే? మేము ఇస్తున్నాం ఇలా వరంగల్కి ఎయిర్పోర్టు. చాలాదా నీకు? వరంగల్కి టెక్స్టైల్ పార్క్ ఇస్తున్నాం 900 పైచీలు కోట్లు పెట్టి. ఇందిరమ్మ పేరు పెట్టుకుంటలేమేవాడ, ప్రధానమంత్రి టెక్స్టైల్ పార్క్ అని పెట్టుకుంటున్నావాడ. ఇది మా పనితీరు. మీ పనితీరు ఏంది? అక్కడ నువ్వు రోజు పోతావు కదా, వెనకటికి నువ్వు పోతే ఎన్ని గంటలు పడుతున్నా వరంగల్కి, ఇలా పోతే ఎన్ని గంటలు పడుతుంది? ఆ రోడ్ ఎవరేసిర్రు? మోడీ ఇవ్వకపోతే ఎవరిచ్చిర్రు అంటున్నా. వరంగల్ అమృత్ సిటీ కింద డెవలప్ చేస్తుంది ఎవరు? మేం కదా. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి పైసలు మాయి కావా? ఏం చెప్పమంటారు వాళ్ళకి తెలియక మాట్లాడతారా, తెలిసి మాట్లాడతారా? తెలియకుండా ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లుకుంటారు? మేము జై శ్రీరామ్ అనాల్సిన సందర్భంలో బరాబర్ అంటాం, పని చేయాల్సిన సందర్భంలో బరాబర్ పని చేస్తున్నాం. ఏం పని చేయలేదు చెప్పండి. నేను అడుగుతున్నాను, వరంగల్ అమృత్ సిటీ చేసినాం, మేము అధికారంలో లేము, మా ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, చేయలేదా? ఇలా హైదరాబాద్ నుంచి కొండా సురేఖ గారు బంజారా హిల్స్కి వెళ్ళి బయలుదేరి వరంగల్కి పోయే రోడ్డు మేము వేసినాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వేసిన రోడ్డు మీద పోతుంది అక్క. జై శ్రీరామన్లో వేసిరు మరి ఆడ రోడ్డు. రేపు వచ్చి ఓపెన్ చేసే టెక్స్టైల్ పార్క్ కూడా మేము ఇస్తున్న పైసలే. 4 రోజులకు ఓపెన్ అయ్యే ఎయిర్పోర్ట్కి కూడా పైసలు మేమే ఇస్తా ఉన్నాం. భూమి సేకరించిన చేత కాక మీరు 2 ఏళ్లకు లాపుతా ఉంటే మేము ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసి ముందుకు వస్తా ఉన్నాం. అక్క కనబడకపోతే నేనేం చేస్తా? ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత ఓన్లీ కేవలం ఆ శంకుస్థాపనలు లేకుంటే ఓపెనింగ్స్ ఇవి మాత్రమే ఉంటాయా? కావాల్సినటువంటి నిధులు, వివక్ష, ఇప్పటిదాకా కొనుగోళ్లకు సంబంధించి, పంటకు సంబంధించి వీటన్నిటి కూడా ఉన్నటువంటివి అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటాయా? అదే చెప్తా ఉన్నా, ఆలోచన లేకుండా అర్థరహితంగా ఏది పడితే మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మరుగుతాయి. ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరన్నా స్పెసిఫిక్గా ఒక పిన్ పాయింటెడ్గా తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ అన్యాయం జరిగింది అంటే ఎస్, డెఫినెట్లీ వీఆర్ రెడీ టు ఆన్సర్. ఖచ్చితంగా ఆన్సర్ చెప్తుంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే అటు టార్గెట్లు ఈర్గెట్లు పెద్ద పెద్ద పదాలు మీడియా ఎందుకు వాడుతుందో నాకు తెలియదు. పేపర్లో రాసుకుంటారు మీరు. అరే మీరు అట్లా మాట్లాడొద్దు అట్లా కవిత గారు. పంచాయతీ ఎన్నిక దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ దాకా ప్రతి ఎన్నికను మేము అంతే గొప్ప కొట్లాడాలని చూస్తాము. తప్పేముంది అందులో?
మీరు రేపు పోటీ చేస్తారు అనుకో, ఎంపీటీసీకో సర్పంచ్కో కౌన్సిలర్కో, ఓడిపోవాలని పోటీ చేస్తారా కవిత గారు? గెలవాలని పోటీ చేస్తారా, ఓడిపోవాలని పోటీ చేస్తారా? ఏదో టార్గెట్ పెట్టిరు ఇదే మాట తెలంగాణ బీజేపీ ట్విట్టర్ లో ట్వీట్ చేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, టార్గెట్ ప్రతి ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళు గెలవాలని పోటీ చేస్తారు, దాన్ని టార్గెట్ ఏంది? ఓడిపోవాలని పోటీ చేస్తారా మీరు? సో ఇప్పుడు వరాలు అనేవి ఎక్కువ ఉంటాయి అనే మాట టార్గెట్ ఎలక్షన్లు ఉన్నాయా? రాబోతున్నాయి హాఫ్ ఆఫ్ ద టెన్యూర్ కూడా కంప్లీట్ కాలేదు కదా, మీరు ఇట్లా ఎందుకు మాట్లాడతారు అంటున్నారు. మహిళా బిల్లు తీసుకొస్తే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెచ్చిరు అంటారు, ఈ సంవత్సరం తెస్తే తమిళనాడు వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి అంటారు, నెక్స్ట్ ఇయర్ తెచ్చినాం అనుకోరు, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెచ్చినామని చెప్తారు. ఒక మాట అడిగితే మా జర్నలిస్ట్ మిత్రులకు అవగాహన పరీక్ష కోసం 2004 నుంచి 14 దాకా లేదా 2014 నుంచి 24 దాకా ఏ సంవత్సరం ఉన్నా ఒక్క సంవత్సరం ఈ దేశంలో ఎన్నికలు జరగలే పలానా రాష్ట్రానికని ఒక సంవత్సరం చెప్పుంది. అలా ఎప్పుడు ఉండదు కదా, మరి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం బిల్లు పెట్టినప్పుడు అలా ఎన్నికల కోసం పెట్టామని ఎట్లా మాట్లాడతారు? మరి మేము వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 దాకా ఎన్నికలు జరిగిన సంవత్సరం చెప్పుంది. బిల్లు పెట్టగానే ఎన్నికలు ఉన్నాయని పెట్టారు అంటారు, అందుకనే జమిలీ బిల్లు పెడతాం జరావురి, ఒకటేసారి ఎన్నికలు పెడతాం. అప్పుడు మీరు ఏం మాట్లాడతారో వింటాం మేము కూడా. 1957లో ఎలక్షన్స్ రెండోసారి జరిగినాయి ఈ దేశ పార్లమెంట్ కి. 1957లో కూడా పార్లమెంట్ కి అసెంబ్లీలో కలిసే జరిగినాయి. మూడోసారి ఈ దేశానికి సార్వత్రిక ఎన్నికలు 1962లో జరిగినాయి, అప్పుడు కూడా పార్లమెంట్ కి అసెంబ్లీలో కలిసే జరిగినాయి. 1967 నాలుగోసారి కూడా ఎన్నికలు పార్లమెంట్ కి అసెంబ్లీలో కలిసే జరిగినాయి. ఇదేదో మోడీ గారు కొత్తగా తెచ్చినట్టు దీనికి జమిలీ అని పేరు పెట్టి జమిలీ పెట్టి మొత్తం అన్ని పార్టీలు చంపేస్తారు, ఒక్క బీజేపీ ఉండాలనుకుంటుంది. ఒక నిమిషం ఆగాలి. 1952లో అన్ని పార్టీలు చంపేందుకు ఒకటేసారి ఎలక్షన్లు పెట్టిరా? 57లో అన్ని పార్టీలు చంపేందుకు పెడతారా? కవిత గారు ఇలా దేశంలో లిటరసీ 80% వచ్చింది. ఎమ్మెల్యేకి ఎవరు కోటేయాలి, సర్పంచ్కి ఎవరు కోటేయాలి, ఎంపీటీసీకి ఎవరు కోటేయాలో ప్రజలకు తెలియదు అనుకుంటురా? మీకు తెలియకపోవచ్చు జర్నలిస్ట్ మిత్రులకు ఏసీలలో ఉంటే. ఊర్లలో ఉండే జనం 90 ఏళ్ళ ముసలమ్మ మంచం పట్టుకొని ఎత్తుకొస్తే 4 ఎత్తుకొస్తే వచ్చి ఎవరు కోటేయాలో ఓటేసిపోతుంది తప్పు లేకుండా. ఇది ప్రజలకున్న అవగాహన. దురదృష్టం మీడియా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓటర్లు ఏం ఆలోచించారు అంటే ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీలు ఏవైనా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు రీజనల్ పార్టీలకి దేశంలో ఒక నేషనల్ పార్టీ గతంలో కూడా విన్నది, నిన్న కూడా నేను విన్నది, ఇక్కడ ఏదైతే రీజనల్ పార్టీ ఉందో వాళ్ళకి ఓటేద్దాం. ఇప్పుడు విజయ్ పార్టీ రీజనల్ పార్టీ కాకపోతే నేషనల్ పార్టీ కొత్తగా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీ, ఏడీఎంకే రీజనల్ పార్టీ, రెండు ప్రభుత్వం విజయ్ గారి పార్టీ రీజనల్ పార్టీ, నిన్నటిదాకా వెస్ట్ బెంగాల్ ని పాలించిన దీదీ పార్టీ రీజనల్ పార్టీ. మీరు అట్లయితే మాట్లాడతారు. ఇక దేశంలో మొత్తం రీజనల్ పార్టీలు అయిపోయినాయా? మేము అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయింది. ఈ 12 ఏళ్లలో టీఆర్ఎస్ కూడా పాలించింది తెలంగాణని. టీఆర్ఎస్ రీజనల్ పార్టీ కాదా? ఆ పక్కన మొన్నటిదాకా ఒడిశా లోపల ఒక ప్రాంతీయ పార్టీ పాలించింది కదా, నిన్నటిదాకా బీహార్ లో నితీష్ కుమార్ గారే పాలించారు కదా, ఈ ప్రాంతీయ పార్టీలు కాదా? 5 ఏళ్ల క్రితం దాకా ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ పాలించింది, ప్రాంతీయ పార్టీ కాదా? ఎగ్జాక్ట్లీ అవన్నీ ఇప్పుడు లేవు కదా. ప్రజలు ఓట్లేస్తే ఉంటారు. కవిత గారు మీరు అధికారంలోకి రాగానే ఒక ఆయన లిక్కర్ దందా చేసి, ఒక ఆయన భూముల దందా చేసి, ఇంకొక ఆయన అవినీతి పాలన చేసి కుటుంబం కోసం దోసుకొని, ఒక ఆయన ప్రాజెక్టుల పేరిట దోసుకున్నప్పుడు ప్రజలు వద్దని కూడా మీరు ఓడిపోతారు కదా. దానికి మమ్మల్ని ఎందుకు బయనం చేస్తారు? దానికి సాఫ్రనైజ్ అయింది, ప్రజలు ఓట్లేస్తారు, ఆ గుర్తు సాఫ్రనైజ్ చేస్తాం, తప్పేముంది? ఈ మధ్యన వినిపిస్తోంది ఇంకొకటి, నెక్స్ట్ మోదీ ఇక్కడికి వచ్చిన తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, అందులో తెలంగాణకి ఊహాగానాల మీద చర్చించడానికి నేను సిద్ధంగా లేను కవిత గారు. కేబినెట్ పెంచాలా, కేబినెట్ తగ్గించాలా, కేబినెట్ ని రీషెఫిల్ చేయాలా, కేబినెట్ ని రీషెఫిల్ చేయాలా, ఇదంతా ప్రధానమంత్రి గారి ప్రిరాగేటివ్. వారికి ఎప్పుడు ఎలా అనిపిస్తే దేశంలో పార్టీ నడపడానికి, దేశంలో ప్రభుత్వాన్ని నడపడానికి ఎట్లాంటి వ్యవస్థల్ని ఎప్పుడు క్రోడీకరించుకోవాలనుకుంటే అప్పుడు వారు సమీక్ష చేసుకుంటారు, చేస్తారు. దానికి తెలంగాణకు ప్రాధాన్యం ఉంటుందా, తెలంగాణకి వెళ్ళి ఉంటాయా పోతాయా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తల్లి? ఇచ్చేటప్పుడు ఇస్తారు మోడీ గారు, చేసేటప్పుడు చేస్తారు, దాని గురించి ఎందుకు టెన్షన్? ఎలాగో మోదీ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఏం అనౌన్స్మెంట్ చేస్తారు తెలంగాణ? కిషన్ రెడ్డి గారు గౌరవ కేంద్ర మంత్రి ఫర్ మైన్స్ క్లియర్ గా మీటింగ్ పెట్టి వీటిని మా పూర్వ మెదక్ జిల్లాలో జైరాబాద్ లో నీమ్స్ ని ఓపెన్ చేస్తున్నారు, వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ చేస్తున్నారు, పాలమూరు జిల్లాకి రైల్వే స్టేషన్ చేస్తున్నారు. ఇట్లా అన్ని జిల్లాలని సమిష్టిగా చూసుకుంటూ అన్ని చోట్ల మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ యాక్టివిటీస్ ఏంది, వాటి కాస్ట్ ఏంది అనేది కిషన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా మీడియా ముందు చెప్పిండ్రు. సో ఇక్కడ 2.5 ఏళ్ళలో కాంగ్రెస్ పాలనతో పాటుగా అసలు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాన్నే లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ చేస్తుంది. సో ప్రతిపక్షం అనేది లేకపోతే మీ పాలనో లేకుంటే మిమ్మల్నో ప్రశ్నించడానికో ప్రజల తరఫున పోరాడడానికో ఎవరుంటారు అనేది? ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే మొన్న 131 రాజ్యాంగ సవరణ బిల్లు ఎట్లా ఓడిపోయింది కవిత గారు? ప్రతిపక్షం లేకుండా మేము చేసినాం అనుకోరు, బిల్ పాస్ అవుతుండే కదా.
అందుకని కవిత గారు ఎందుకు అట్లా అంటారు అంటున్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, ప్రతిపక్షం కాదా వారు? తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించలేదా పార్లమెంట్లో? 131వ రాజ్యాంగ సవరణ బిల్లును మీరు చూడలేదా? అందుకే అలాంటి తమిళనాడు డిఎంకే ఎంపీలు చేయలేదా? వెరీ ఫస్ట్ ఓటమి మోదీకి ఏదైనా ఒక బిల్లును ప్రవేశపెట్టారు అనుకుంటే అది వీగిపోవడము, అది కూడా మొన్నటి పునర్వ్యవస్థీకరణ బిల్లుకి సంబంధించి దాన్ని మహిళా బిల్లుకు లింక్ పెట్టారు. ఇలాంటిది రాకుండా ఉండాలి అంటే ప్రతిపక్షాన్ని అలాగే రీజనల్ పార్టీస్ ని లేకుండా చేసేటువంటి కుట్ర కంప్లీట్ గా దేశమంతా ఒక నిమిషం కవిత గారు చెప్పింది కరెక్ట్ అనుకోండి. ఇప్పుడు పార్లమెంట్ లో ఈ 230 మంది ఎంపీలు తీసేయచ్చా మేము? మెల్లిమెల్లిగా తగ్గుతారు కదా, అంతా మీరే మెల్లమెల్లిగా తగ్గుతారు. ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళు 5 ఏళ్ళు ఎంపీ ఉంటారు కదా, 5 ఏళ్ళ తర్వాత కదా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత. అదే అంటున్నాను, మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టేట్ మీ చేతుల్లోకి వచ్చేసిన తర్వాత దానికి ప్రజలు ఓట్లేస్తే మీకున్న కడుపు నొప్పింది, జనం కదా ఓటేసింది, మీకేంది ప్రాబ్లం? సో అలాంటి స్ట్రాటజీతో మీరు వెళ్తున్నారు, ఒక రకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారు అని. ఆడలేక మధ్యలో ఎందుకు కవిత గారు పంచాయతీ? మీకు గెలవడం చేత మీరు మా మీద ఏడిస్తే ఎట్లా? మీ పాలన నచ్చలేదు ప్రజలకి, మీకు ఓటేయలేదు ప్రజలు, దానికి ఎవరేం చేస్తారు చెప్పండి? ఎవరేం చేస్తారు? మేమేం బలవంతంగా గుంజుకుంటలేం కదా. కాంగ్రెస్ పార్టీ లెక్క 100 సార్లు రాష్ట్రపతి పార్లమెంట్ ప్రభుత్వాన్ని కూలగొడతలేం కదా. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మేము ఎక్కడ కూలగొట్టలేదు కదా. కాకపోతే మహారాష్ట్రలో ఒక ఏక్నాథ్ షిండే, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరికొత్తగా ఏక్నాథ్ షిండే అక్కడ ఉన్నటువంటి ఒక లీడర్ ని అభివర్ణిస్తుంటారు. అక్కడ ఆ రాష్ట్రంలో పుట్టుకొచ్చారు ఏక్నాథ్ షిండే అనేది. మీడియాకి ఒక మసాలా వార్తలు కావాలి, అది కనిపించింది కదా మీడియాకి ఒక మసాలా వార్త కావాలి. మీరు మసాలా వార్తల కోసం వెతుకుతుంటారు, భూతద్దాలు పెట్టి చూస్తా ఉంటారు. కాకపోయినా ఎగ్జాంపుల్ అయితే ఉంది. ఏమన్నారు ఏక్నాథ్ షిండే గారు? ఏమన్నారు కదా, అక్కడ విడదీశారు అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీలను మీరు విడదీశారు. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే మేము ఎందుకు విడదీసిందని చెప్పండి. మీ పార్టీ మీద మీకు విశ్వాసం లేదు, మీ నాయకత్వం మీద మీకు విశ్వాసం లేదు, మీ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద మీకు విశ్వాసం లేదు, వాళ్ళ వారిసు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే దానికి నన్ను దోషినట్లే చేస్తారు. మీరు కోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టు చెప్పింది, ఏం చెప్పిందో మీరు చూసిరు, మేము చూసినాం, ఇంకా మళ్ళీ మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తారు? గుర్తు ఇవన్నీ కూడా ఇచ్చింది, మమ్మల్ని ఎందుకు ఇచ్చేస్తారు? ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే గారి ప్రవర్తన నచ్చక వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకుంటే దానికి మమ్మల్ని ఎందుకు బాధ్యత చేస్తారు?